హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే పెళ్ళికైతే వెళ్ళాను కదా. సో నెక్స్ట్ డే వచ్చేసి హల్దీ అయిపోయాక నెక్స్ట్ డే అయితే బోనాలు అయితే ఉంటాయి. సో మా దాంట్లో కంపల్సరీ అయితే బోనాలు అయితే చేస్తారు. సో పోచమ్మ దగ్గర ఇంకా మైసమ్మ దగ్గర అయితే ఇలా బోనాలు అయితే మోస్తారు. 2 బోనాలు అక్కడ 2 బోనాలు ఇక్కడ అన్నట్టు. ఇంకా అందుకని మా అత్తమ్మ వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు మా అక్క అందరు కలిసి అయితే ఇంకా బోనాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. ఫస్ట్ బోనాల దగ్గర అంటే బోనాల కన్నా ముందు ఇంకా శివాలయం ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళాలన్నట్టు. ఇంకా బోనాలకు వెళ్ళేటప్పుడు మళ్ళీ రెడీ అవుదాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే నార్మల్గా శివాలయంకి అయితే వెళ్ళొద్దామని ఇంకా మేమందరం అయితే రెడీ అయ్యాము. ఇంకా బోనాలన్నీ రెడీ చేసేసి ఇలా అయితే పెట్టేశారు అన్నట్టు. ఇంకా ఏంటంటే ఈ బోనాలు మోసేటప్పుడు శివాలయంకి అని అన్నాం కదా, ఇంకా నిండు బిందె కూడా మోసుకెళ్తారు అన్నట్టు కంపల్సరీ. ఏ గుడికి వెళ్ళినా కూడా అలా నిండు బిందె అయితే మోసుకెళ్తారు. అయితే శివాలయంకి అయితే వెళ్తున్నాం కదా, సో అందుకని ఖడ్గం అంటారు. సో అది ఖడ్గం అయితే వేస్తారన్నట్టు. దీన్ని మా దాంట్లో ప్రసాయంకి అయితే వేస్తారు. ఇలా ఖడ్గం అయితే కంపల్సరీ వేస్తారన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే ఆ నిండు బిండ ఎత్తుకొని అయితే ఇంకా శివాలయం వరకు మా చిన్ని వాళ్ళ తమ్ముడు అంటే మా అత్త వాళ్ళ కొడుకు అయితే ఎత్తుకొని వస్తున్నాడు. ఇది ఫాదర్ అయినా ఎత్తుకోవచ్చు, అన్నదమ్ములు ఉంటారు కదా, సో వాళ్ళైనా ఎత్తుకోవచ్చు అన్నట్టు. సో అందుకని ఇంకా మా సాయి అయితే ఎత్తుకున్నాడు నిండు కడవని. ఇంకా అలా ఎత్తుకొని ఆడి వరకు అయితే వెళ్ళాలి. ఇంకా మా పిల్లలైతే ఆ బ్యాండ్ సపోర్ట్కి అలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను వీడియో తీసేసరికి ఆగిపోయారు. ఎంతసేపు అయితే వాళ్ళైతే మంచి అలా డ్యాన్స్ చేసుకుంటూ అలా వెళ్తూనే ఉన్నారు. అయితే ఈ శివాలయం మాత్రం మంచి పంట పొలాలలో ఉంది. అంటే టెంపుల్ లాగా అయితే ఏం కట్టలేరు, జస్ట్ అలా షెడ్ వేసేసి ఇంకా శివుడిని అయితే పెట్టారన్నట్టు. శివలింగం అలా ఉంది. ఇంకా ఈ చైన్ వచ్చేసి మా అత్త వాళ్ళదే, అందుకని అయితే చూపించాను. పత్తి చైన్ అయితే వేశారంట మా అత్త ఈసారి. బాగుంది కదా. సో అన్ని చెట్లు ఉండే కానీ నేను అన్నీ ఎక్కువ మాత్రం పత్తి చెట్లే ఉండే. వెళ్ళేదారిలో ఇలా వాగు కూడా ఉంది అన్నట్టు. ఊర్లలో వాగులు ఉంటాయి కదా, ఎంత బాగుంటుందో. మా ఊర్లో కూడా వాగు ఉంది. సో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఊరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మా ఊర్లో బట్టలు ఉతుక్కోవడానికి వాగుకి వెళ్తుండే, స్నానాలు చేసుకొని అలా వస్తుండే. తర్వాత ఇక్కడ వాగు చేసేసరికి నాకు అదే గుర్తుకొచ్చింది. ఇంకా ఈ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కిందనే ఉందన్నట్టు గుడి. ఎంతమంది వచ్చారు చూడండి. అయితే ఏంటంటే ట్విస్ట్, అబ్బాయి వాళ్ళది కూడా అంటే పెళ్ళి కొడుకు వాళ్ళది కూడా అదే ఊరు అన్నట్టు. మేము వెళ్ళేసరికి వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు దర్శనానికి. అని చెప్పాను కదా ఏ గుడికి అయితే వస్తారని. ఆ ఊర్లో ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారంట. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారన్నట్టు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఇద్దరు ఒకటేసారి కలిసి వచ్చినట్టు అయితే అయ్యింది. చాలామంది అయ్యారు అలా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు తరపున అయ్యేసరికి ఎక్కువ మంది జనాలు అయితే ఉండే. ఇంకా పంతులు అయితే మంచిగా పూజ అయితే చేయించాడు అన్నట్టు. వాళ్ళ పంతులు ఇంకా మా పంతులు ఇద్దరు ఉంటారు కదా. సో ఇంకా ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిసి అయితే ఇలా పూజ అయితే చేసిర్రు. శంకర మహాదేవానికు శివ మహాదేవానికు ముగ్గురయ్యలకెంతో మోదమైనట్టే శివ ప్రతాప ప్రతాప కలిత కలిత నమస్య ఇంకా
ఇంకా అలా పూజ అయితే అవుతుంది. ఇంకా ఈ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. సో ఫుల్ ఆడుకున్నారు అసలు. ఆ చైన్లలో మధ్యలో ఏమైనా ఉండగలే అని మా భయం, కానీ వాళ్ళైతే ఆడుకుంటూనే ఉన్నారు. వీళ్ళైతే చూడండి కాళ్ళు పైకి నెత్తి కిందికి అలా వేసి, ఇంకా మగపిల్లలు చాలా అల్లరి చేస్తారు కదా, మా పిల్లలు అయితే అందులో ఫస్ట్ ఉంటారు అన్నట్టు. ఇంకా అందులో మా మల్లు కూడా జాయిన్ అయ్యిందంటే ఇంకొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక వాళ్ళు ఫుల్ ఆడుకున్నారు, వదిలేసాం మేమైతే ఆడుకోండి అన్నట్టు. ఇంకా ఎప్పుడు అలా మనం రూమ్లలో ఉంటాం కదా, ఇలా ఫ్రీగా ప్లేస్ ఉండేసరికి మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఊర్లో అయితే చాలా ఆడుకున్నారు మంచిగా ఫ్రీగా ఉండేసరికి. ఇంకా అక్కడ నెమలికలు కూడా దొరికినాయి అన్నట్టు. మా రిషికి చిన్న నెమలిక అయితే ఇచ్చిండు మళ్ళు, అన్నీ మళ్ళుకే దొరికినాయి నెమలికలు మొత్తము. ఇంకా మేమైతే మంచిగా చైన్లలో ఒక ఫోటో అయితే దిగాము వచ్చిన వాళ్ళందరం, అంటే మా అక్క చెల్లెలు. ఇంకా చూడండి అక్కడ స్కై ఎంత బాగుందో, గ్రీన్ గ్రీన్. ఇంకా ఇందులో అంత క్యాప్చర్ చేయలేదు కానీ చాలా బాగుంది అసలు స్కై మాత్రం. ఇంకా వీళ్ళే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అన్నట్టు. సో ఒకటే ఊరు ఇద్దరిది, ఇంకా మ్యారేజ్ అలా అయితే అవుతుంది. ఇంక ఇక్కడ కంది చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే అసలు కంది చెట్లు ఇంత పెద్దగా ఉంటాయని నన్ను అసలు అనుకోలేదు, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా ఈ వాగులో మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఇంకా వీళ్ళు వాగులో అయితే వాటర్ ఉన్నాయి కదా, సో ఫ్లోలో అయితే ఆడుకుంటున్నారు. ఇవన్నీ చైన్లోకి వస్తాయి అనుకుంటా మేబీ. ఇవన్నీ అంటే వాగులో ఉన్న వాటర్ అంతా చైన్లోకి వెళ్ళడానికి ఇలా చేస్తారో ఏంటో మరి. ముంగట ఇంకా పెద్ద వాగైతే ఉందనుకుంటా. ఇంకా వీళ్ళని కూడా ఒక ఫోటో అయితే తీశాను. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అసలు ఈ వాటర్లో. మనిషి అయితే స్విమ్మింగ్ పూల్ అంటూనే ఉన్నాడు ఆ వాగులో. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే ఇలా నూనె ఎక్కించడం అంటారు మా దాంట్లో. సో అదైతే చేసేసి ఇంకా పెళ్ళి కూతుర్ని చేస్తారన్నట్టు. ఇలా ఫస్ట్ పసుపు అలా రాసేసి నూనె పెట్టేసి ఇంకా పెళ్ళి కూతుర్ని ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు అయితే చేయాలి కదా. సో పెళ్ళి కూతురు అమ్మమ్మ వాళ్ళు అంటే మేము అంటే మా మమ్మీ వాళ్ళు అన్నట్టు. సో మా మమ్మీ మా బాబాయ్ వాళ్ళు, సో ఎవరైనా కూడా ఫస్ట్ అయితే చేయొచ్చు. అందుకని ఇంకా మొత్తం నలుగు పెట్టి అమ్మాయికి మంచిగా పసుపు రూసేసి ఇంకా 5 మంది కలిసి అలా స్నానం అయితే చేపిస్తారు. అంటే స్నానం అంటే జస్ట్ నీళ్ళు పోయడం. ఇంకా అమ్మాయికి అయితే ఇలా పసుపు అయితే ఫస్ట్ అయితే పెడతారు. ఇంకా ఇది అయిపోయాక మా మమ్మీ అయితే పెళ్లి కూతురుని అయితే చేస్తుంది అన్నట్టు మా మమ్మీ వాళ్ళు. సో మా మమ్మీ అయితే ఈ శారీ అయితే తెచ్చింది అమ్మాయి కోసం. ఇంకా మంచి వర్క్ బ్లౌజ్ అలా కుట్టించేసేసి ఇంకా మా అమ్మ అయితే పెడుతుంది అన్నట్టు. ఏముంది ఇట్లా పెళ్లి కూతురు చేశాక 5 కుడికలు అయితే పెడతారు కదా. సో 5 కుడికలు అయితే పెళ్ళి అయ్యే వారికి అయితే అలానే కర్చీఫ్లో కట్టయితే ఉంటాయి, అలానే అయితే పట్టుకొని అయితే ఉండాలి. ఇంకా ఇవైతే కాజు కత్రి అయితే ఇంకా ఇంట్లో తినడానికి అయితే చేపించింది మా అత్త. సూపర్ టేస్ట్ ఉండే. ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము. సో నెక్స్ట్ బోనాలకైతే వెళ్ళాలి. బోనాలు అయితే చేశాం కదా, సో అవి మోయడానికి అయితే నేను కూడా మోసాను. ఇంకా లంచ్ అయితే అవుతుంది. చాలా ఐటమ్స్ అయితే చేపించింది ఆ రోజు. చాలామంది వచ్చారు ఊళ్ళో అయితే. బోనాల రోజు అయితే అసలు ఈ సిటీలో వచ్చినట్టు కొంతమంది అంటే ఊర్లోనేమో అందరు వస్తారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటే మ్యాక్సిమం చాలామంది అయితే వచ్చారు. అయితే పెళ్ళి కొడుకు వాళ్ళది కూడా ఇక్కడే అని చెప్పాను కదా, సో వాళ్ళ బోనాలు కూడా పోతున్నాయి. వాళ్ళది కూడా నేనైతే క్యాప్చర్ చేశాను. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా చిన్నికి పెట్టేసింది అన్నట్టు. ఫస్ట్ పెళ్లి కూతురు అయితే అయింది కదా, సో అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన శారీతోటే వాళ్ళు గండజ్యోతి మోస్తారన్నట్టు పెళ్ళికి. సో ఆ గండజ్యోతి అయితే ఇప్పుడు మోయాలన్నట్టు. గండజ్యోతి ఏమో అమ్మాయి మోస్తుంది, ఇంకా వేరే వాళ్ళేమో బోనాలు మోస్తారు. అలా అయితే అవుతుంది. బాగుంటుంది అసలు ఈ క్లిప్ అయితే.
అందరి దాంట్లో అయితే ఉండకుండొచ్చు మేబీ బోనాలు, మా దాంట్లో అయితే ఉన్నాయి. ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే లేవు, కానీ మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఉన్నాయన్నట్టు మ్యారేజ్కి బోనాలు మోయడము. సో కుడికలు అన్నాను కదా, ఇలా పెట్టేసి అలా ఇంకా కుడికలన్నీ అలా కర్చీఫ్లో కట్టేసేసి ఇంకా అమ్మాయి పట్టుకొనే ఉంటుంది. చూసారా, నేను కూడా బోనం మోసా. అసలు దగ్గరనే ఇంటి ముంగట్నే ఉంది గుడి, కానీ అక్కడి వరకు కూడా నేను మోయలేకపోయాను. అంటే ఏంటో భయమో ఏంటో అసలు అర్థం కాలేదు. ఇంకా అక్కడ మూసేసి అయితే వచ్చేసాము, నైవేద్యాలు అన్నీ పెట్టేసి. సో ఇంకా 2 బోనాలు అయితే ఉన్నాయి కదా, అవైతే ఇంకా వేరే గుడికి అయితే పోచమ్మ దగ్గరకు అనుకుంటా. సో ఆ గుడికి అయితే తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా వేరే గండ జ్యోతి మోసేసి మళ్ళీ బోనాలు అయితే మోస్తారు 2. ఇంకొకటేమో నిండు కడవ ఉంటుంది. సో అదొక బిందె అన్నట్టు. ఇలా అందరు మళ్ళీ వెళ్తారు. మా ఇద్దరు మేనత్తలు అయితే మోసిరావు బోనాలు అయితే. సో అదైతే ఎంత దూరం ఉందో, నేను ఇంటి ముంగటనే కదా, సో ఇంటి ముంగట గుడికే కదా, ఈ గుడేమో 1.5 కిలోమీటర్ ఉంది. అలా చైన్లలో ఉందన్నట్టు, పంట పొలాలలో. అంత దూరం అయితే వీళ్ళు ఎలా నడిచారో అసలు అర్థం కాలేదు. కానీ బాగానే అయితే నడిచారు. ఇద్దరు మా మేనత్తలే బెటర్ అసలు మాకన్నా. ఇంకా చాలామంది అయితే ఉండే, చూడండి ఎంతమంది వచ్చారో, ఇంతమంది అయితే వచ్చారు బోనాలకి. అది కూడా బోనం మోస్తుంటేనే. జుట్టు వేసుకోవాలి పోయినాక ఫోన్లో గలీజ్గా అనిపిస్తుంది నాకు. చూసారా అసలు ఎలా పాడుతున్నారో అక్కడ ఊళ్ళో ఉంటారు కదా ఆంటీ వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారో అసలు. ఇంకా నేనైతే వీడియో తీసాను దాన్ని. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో పెళ్ళి కూతురుని చేశాక ఇంకా మా అత్త మా మామయ్యకి అయితే బట్టలు అయితే పెట్టాలన్నట్టు. సో ఇంకా మా అత్తమ్మకైతే ఒడిబియ్యం అయితే పోస్తారు. సో అమ్మ వాళ్ళైతే ఒడిబియ్యం పోయాలి కదా. సో ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళైతే ఇంకా మా మేనత్తకైతే ఒడిబియ్యం అయితే పోసారన్నట్టు.
అనిత అత్త అమ్మకి చెప్తే ఒకసారి చూడమ్మా. సో ఇంకా మమ్మీ వాళ్ళైతే పెళ్లి కూతురుని చేసేసారు. మా అత్త కూడా ఇలా ఓడిబియ్యం కూడా పోసేసారు అన్నట్టు. ఇంకా మా అమ్మమ్మ మా పెద్దమ్మ అయితే వచ్చారు. ఇంకా అప్పుడే వచ్చారు అన్నట్టు. ఇంకా వాళ్ళని కూడా ఫోటో అయితే తీసేసాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళు చేశాకనే ఇంకెవరైనా చేయాలి. సో సెకండ్ మా పిన్ని వాళ్ళు అయితే చేశారన్నట్టు పెళ్లి కూతుర్ని. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళే అవుతారు కదా, సో అందుకని ఇంకా మా పిన్ని చేశాక మా మేనత్తలు వాళ్ళందరూ అయితే చేశారు. ఇంకా మా మేనత్తలు అయితే ఇప్పుడు చేస్తున్నారు అన్నట్టు పెళ్లి కూతుర్ని. అంటే చేయడం అంటే ప్రతి ఒక్కరు శారీ కట్టుకొని వచ్చే ఏం లేదు, జస్ట్ అలా బట్టలు పెట్టేస్తే చాలన్నట్టు. అలా అయితే అందరు అయితే పెట్టేస్తారు. ఇంకా ఈ కార్యక్రమాలన్నీ అయిపోయేలోపు ఇంకా ఏమంటారు ఎదుర్కోళ్ళు కూడా ఉంటాయి. సో ఎదుర్కోళ్ళకి మా అత్త చేయట్లేదు మ్యారేజ్, పెళ్లి కొడుకు వాళ్ళు చేసుకుంటున్నారు. సో అందుకనే ఇంకా పెళ్లి కూతురుని అయితే తీసుకెళ్ళడానికైతే వస్తారనంటే ఇంకా మేమైతే దీపాలు తీసుకొని అలా వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఎదుర్కోవడానికైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆల్రెడీ గుడికి అయితే వచ్చేసారు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళేసి ఒకళ్ళనొకళ్ళు అలా నోరు తీపి చేసుకొని ఇంకా పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళని అయితే పెళ్లి కూతురు దగ్గరికి అయితే తీసుకొస్తారు వాళ్ళ ఇంటికి. ఇంకా ఇలా అయితే అవుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అలా బొట్లు పెట్టేసుకొని ఒకళ్ళనొకళ్ళు అలా ఇంకా ఇలా అయితే చేస్తారు. చిన్నమ్మ మన ఇద్దరం వద్దామే తల్లి బిడ్డలు ఇంకా ఇంటికి వచ్చేసాక అమ్మాయి వాళ్ళ అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నకైతే ఒడిబియ్యం పోసేసి ఇంకా పెళ్లి కూతురు కూడా అలా పెద్ద చీర అంటారు కదా, సో అదైతే కట్టించేసేసి తీసుకెళ్తున్నారు. ఇంకా ఇప్పుడే అప్పగించేస్తారన్నట్టు. సో అప్పగింతలు అయితే ఇప్పుడే చేస్తారు మ్యారేజ్ కాకుండా. ఏంటంటే పెళ్ళయ్యాక పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో చేసుకుంటేనేమో పెళ్ళయ్యాక అయితే చేస్తాం కదా, సో ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో కాబట్టి ఇప్పుడైతే అప్పచెప్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మా అత్త వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అన్నదమ్ములు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే ఇంకా కాళ్ళు కడిగేసి అమ్మాయి కాళ్ళు కడిగి
కడుగుతారు అన్నట్టు. గుడికి అయితే తీసుకెళ్తారు. మళ్ళీ అప్పగింతలకైతే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా అమ్మాయిని అయితే అందరు ఇలా కాలు కడిగేసి అయితే ఇంకా అప్పగిస్తారన్నట్టు. చాలా ఏడ్చేసింది, అప్పుడే ఏడ్చేసింది. అసలు మ్యారేజ్ కాకముందే వెళ్తుంది కదా, చాలా బాధ వేసింది పాపము. ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వాళ్ళైతే ఒక రేంజ్లో అయితే వెల్కమ్ చెప్పారు మా చిన్నికైతే. ఇంకా ఇలా లాస్ట్కి అయితే ఇంకా కొట్నం తీయడమో ఏదో అంటారు సంథింగ్ దీన్ని. సో మా దాంట్లో అయితే ఇలా చేస్తారన్నట్టు. ఆడవాళ్ళేమో ఇసురు రాయిని ఇసురుతుంటే అబ్బాయి ఏమో బియ్యంని దంచుతాడు. ఇలా నైట్ ఒక 3 o'clock వరకు అలా ప్రోగ్రామ్స్ అయితే అవుతూనే ఉంటాయి పొద్దున్న లేచినప్పటి నుండి అయితే. సో చాలామంది దాంట్లో అయితే ఇలానే అవుతుండొచ్చు, మా దాంట్లో అయితే ఇలానే అవుతుంది. చాలా ఫనీగా అలా ఫుల్ కామెడీ చేసుకుంటూ ఇంకా పాటలు పాడుకుంటూ అలా అయితే ఇసిరారన్నట్టు. చాలా బాగుంది. ఎవరికైనా కొత్తగా అయితే అనిపించిందా మ్యారేజ్లో ఇవన్నీ చేయడం? అందరి దాంట్లో ఇలా చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ మా దాంట్లో అయితే ఇలా మంచి చేస్తారన్నట్టు. నైట్ టైం మొత్తం ప్రోగ్రామ్స్ అలా అవుతూనే ఉంటాయి. ఎవరింట్లో అయితే మ్యారేజ్ అయితే ఉంటుందో సో వాళ్ళ ఇంట్లో అయితే చేస్తారు. పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటే పెళ్లి కూతురు వాళ్ళ సైడ్, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఉంటే పెళ్లి కొడుకు సైడ్, ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరిని కలిపి అయితే ఇలా అయితే ప్రోగ్రామ్స్ అని అయితే చేస్తారన్నట్టు. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.